జేఈఈలో మార్కులు తగ్గాయని ఆగిపోవద్దు. ఇది మీ ఓటమి కాదు. సరైన ప్లాన్ ఉంటే తక్కువ స్కోర్తో కూడా టాప్ కాలేజీలో సీటు కొట్టొచ్చు. పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ కోసం ఇప్పుడే ఈ పూర్తి వీడియో చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. సో ఈరోజు రెస్పాన్స్ షీట్ అయితే రావడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా వచ్చినటువంటి మార్కులను ముందు పెట్టుకొని ఇది హార్డ్ షిఫ్టా లేకపోతే ఈజీ షిఫ్టా, ఇది ఒకటి ఫస్ట్ క్యాలిక్యులేషన్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏది హార్డ్ షిఫ్ట్ ఏది ఈజీ షిఫ్ట్ అనేది. సో మోడరేట్ షిఫ్ట్ అనేది మీకు ఆల్రెడీ అందరికీ అంచనాకు వచ్చేసినటువంటి పరిస్థితి. సో నాకు సేఫ్ స్కోర్ ఏంటి, నాకు వచ్చినటువంటి మార్క్స్కి ఎంత పర్సెంటైల్ వస్తుంది, ఆ పర్సెంటైల్కి జేఈలో ఏ కాలేజ్ వస్తుంది, ఏ ఎన్ఐటీ వస్తుంది, లేకపోతే ఏ ట్రిపుల్ వస్తుంది, లేదా ఏ జిఎఫ్టీఏ వస్తుంది, మావాడు అడ్వాన్స్ క్వాలిఫై అవుతాడా లేదా అనేది ఈ క్వశ్చన్లు ముందు పెట్టుకొని ఈరోజు పెన్ను పేపర్ ముందు వేసుకొని కసరత్ చేసే పనిలో ఉంటారు ఈరోజు రాత్రికి. సో మీకు ఈ అనాలిసిస్ని హ్యాండీగా ఉండటం కోసం, ఈజీగా చేయడం కోసం నేను ఒక ప్రజెంటేషన్ మీ ముందు తీసుకొస్తున్నాను. సో దీన్ని కానీ మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత పర్సంటేజ్కి, ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ వస్తుంది, సో మీరు గోల్డెన్ గ్రూప్లో ఉన్నారా లేదా అంటే టాప్ టైర్ ఎన్ఐటీస్లో ఉన్నారా, లేకపోతే సెకండ్ గ్రూప్లో ఉన్నారా, థర్డ్ గ్రూప్లో ఉన్నారా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఒకసారి వీడియో అంతా చూసేద్దాం. సో జేఈ మెయిన్స్ 2026 ద స్ట్రాటజిక్ స్కోర్ కార్డ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అనాలిసిస్ ఫర్ ది సెషన్ 1 డీకోడింగ్ ద సేఫ్ జోన్స్ ఫర్ ఈజీ అండ్ హార్డ్ షిఫ్ట్స్. సో ద వేరియబుల్స్ డిటర్మినింగ్ యువర్ ర్యాంక్. సో 190 మార్కులు అనేవి గోల్డ్ స్టాండర్డ్ అండి. 99 పర్సెంటైల్ రావాలన్నట్లయితే టాప్ ఎన్ఐటీస్లో మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే దిస్ ఈజ్ ద బేస్ లైన్ టార్గెట్ ఇన్ ఏ స్టాండర్డ్ పేపర్. ఓకే, సో 190 మార్కులు అనేది ఒక స్టాండర్డ్ పేపర్. నార్మలైజేషన్ బట్టి ఇది +or -20 ఉంటుంది. ఎందుకు, మీ హార్డ్ షిఫ్ట్ అయితే మీకు ఇది 170కి పడిపోద్ది, లేదా ఈజీ షిఫ్ట్ అయితే అప్ టు 200 కూడా పోతుంది. సో ఇది అందాజా ఐడియా కోసం మీకు చెప్తున్నటువంటిది. ఇది ఒక బెంచ్ మార్క్ అన్నట్టు. యావరేజ్ గోల్డ్ స్టాండర్డ్ మార్క్ ఏంటంటే 190 మార్కులకి 99 పర్సెంటైల్ వస్తుంది అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ ఫార్ములా. ఓకే, 100 మార్కులకి +or- ఒక 10 మార్కులు అటో ఇటో మీకు జేఈకి అడ్వాన్స్ క్వాలిఫై అవుతారనేది ఇది రెండో ఫార్ములా. ఓకే, సో ఈ యొక్క మార్కులు అనేవి 20 మార్కులు అటు ఇటు అవుతూ ఉంటాయి. మీ యొక్క ఎక్స్ట్రీమ్ హార్డ్ షిఫ్ట్ అయితే మీకు ఇది 170కే వచ్చేస్తుంది. అది ఎక్స్ట్రీమ్ ఈజీ షిఫ్ట్ అయితే ఒక 200కి 205కి కూడా వెళ్ళిపోద్ది. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు ఇది ఈజీగా ఉంటుంది. మీ వాడికి ఫస్ట్ 100+ వచ్చినాయి అన్నట్లయితే ఓకే, అమ్మయ్య ఈరోజు మా వాడు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిపోయాడు, స్వీట్ పార్టీ. ఓకే, 190 వచ్చేసింది, మీ వాడికి ఎన్ఐటీలో సీట్ వచ్చేసింది, ఓకే, ఇది ఒక పార్టీ. మా వాడు హార్డ్ షిఫ్ట్ అటెంప్ట్ చేశాడు, స్టిల్ 120 వచ్చింది, అది సూపర్ పార్టీ. ఇట్లా 3 కేటగిరీస్గా మీరు అంచనాకు రావచ్చు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి నేను గతంలో వీడియో చేస్తున్నాను. ఇది ఎండ్ కార్డ్లో కూడా మీకు కనిపిస్తుంది. ఒకసారి మీరు ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ అంతా చూడండి. సో మీకు క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా దాంతో మీకు సంబంధం లేదు. మీరు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి, మీ యొక్క ఎగ్జామ్ని అటెంప్ట్ చేసండి. ఎన్టీఏ వాళ్ళు దాన్ని నార్మలైజేషన్ ప్రక్రియ చేసి అది ఈజీ షిఫ్ట్ని హార్డ్ షిఫ్ట్ని కోరిలేట్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఇన్ ఏ హార్డ్ షిఫ్ట్ లోయర్ మార్క్స్ ఈల్డ్స్ హయ్యర్ పర్సంటైల్స్. మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ 170 వచ్చినా కూడా మీకు 99 పర్సెంటైల్ వచ్చేస్తుంది. అట్లా మీకు 85 వచ్చినా కూడా అడ్వాన్స్ క్వాలిఫై అయిపోతారు. ఎందుకు, హార్డ్ షిఫ్ట్ అయితే. మీకు అది ఈజీ షిఫ్ట్ అయితే 100 నుంచి 110 కూడా వెళ్ళిపోద్ది అనమాట. అట్లా సో ఇది ఈజీ షిఫ్ట్లో పేపర్ యాక్సెసిబుల్ ఉంటుంది అందరికీ, కట్ ఆఫ్లు అన్నీ రైజ్ అవుతాయి. ఎక్స్ట్రీమ్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మంచి స్కోర్ తెచ్చుకోగలరు. మీ షిఫ్ట్ టఫ్గా ఉన్నట్లయితే మీకు గ్రేటర్ పర్సంటైల్ విత్ ద లోయర్ స్కోర్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకసారి ఈ పర్సంటైల్ షీట్ని మీరు, ఇది సెషన్ 1కి ఓవరాల్ డిపెండెన్సీని బట్టి మనం తీసుకున్నటువంటి షీట్ అండి. 99.9 అంటే ఈజీ టు మోడరేట్ షిఫ్ట్లో 245 నుంచి 260 మార్క్స్ తెచ్చుకోవాలి. హార్డ్ షిఫ్ట్లో కూడా ఇది పెద్ద మార్పు ఉండదు. ఎందుకంటే బాగా చదివేటువంటి పిల్లలు ఇప్పుడు నారాయణ N120లో కానీ, లేకపోతే చైనా బ్యాచ్లో కానీ, లేకపోతే ఇట్లాంటి గ్రూప్స్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి ఆల్రెడీ అన్ని రకాలుగా టఫ్ క్వశ్చన్సే డే 1 నుంచి 8వ తరగతి నుంచి ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు పేపర్ ఎటు వచ్చినా కానీ ఈ గ్రూప్లో ఈ మార్కుల్లో పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది వార్ కాబట్టి. సో రిమైనింగ్ వచ్చేసి 99.5 తీసుకున్నాను అనుకోండి, 215 నుంచి 225. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టాండర్డ్ అందరికి కూడా యాక్సెసిబుల్ స్టాండర్డ్ ఇది. 190 to 205 అంటే 99 పర్సెంటైలు. అదే హార్డ్ షిఫ్ట్లో కానీ అయితే 170 to 185 వరకు మనకి ఉంటుందన్నమాట. 98 పర్సెంటైల్ అయితే 165 to 175.
వెరాజ్ హార్డ్ షిఫ్ట్లో కానీ అయితే 150 to 160. 97 పర్సెంటైల్కి 145 నుంచి 155 వరకు ఉంటుంది. వెరాజ్ హార్డ్ షిఫ్ట్ కానీ అయితే 135 to 145 ఉంటుంది. 95 పర్సెంటైల్ అయితే 125 నుంచి 135 ఉంటుంది. అదేవిధంగా 110 నుంచి 120 మార్క్స్ హార్డర్ షిఫ్ట్లో ఉంటుంది. సో 90 పర్సెంటైల్ ఇది ఒక బేస్ లైన్ కింద పెట్టుకోవాలి. సో 105 నుంచి 115 ఏదైతే ఉందో ఈజీ టు మోడరేట్లో ఉంటుంది. హార్డ్ షిఫ్ట్లో 85 to 95 పర్సెంటైల్ అయితే ఉంటుంది. సో ఈ 90 పర్సెంటైల్కి దిగువన ఉన్నటువంటి వాళ్ళు, సో మీకు అంటే నేను చెప్పేది ఓసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాన్స్ క్వాలిఫై కాలేదనే లెక్క. సో మీరు అదే ఎస్సీ ఎస్టీ కానీ అన్నట్లయితే అది మార్పు వస్తుంది. మళ్ళీ బీసీ కానీ అన్నట్లయితే అప్ టు 85 పర్సెంటైల్ కూడా వచ్చేస్తుంది. దట్ ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓసీని మీరు కంపేర్ చేసుకుని చూసినట్లు అంటే ఒక బెంచ్ మార్క్ కింద చెప్తున్నాను నేను. సో 90 పర్సెంటైల్ ఉంటే మీరు అడ్వాన్స్ క్వాలిఫై అయినట్లుగా ఓసీ పిల్లలకు సంబంధించి. సో 99.5 ఎలైట్ గ్రూప్ ఏదైతే ఉందో మీకు 260 మార్క్స్ ఈజీ షిఫ్ట్లో అండి. మీరు 99.5 పర్సెంటైల్ టార్గెట్ అయితే మాత్రం 225 ఈజీ షిఫ్ట్లో మీరు కానీ తెచ్చుకున్నట్లయితే మీకు ఈ పర్సెంటైల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫైట్ ఫర్ ది టాప్ 1000 ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో, ఎవరెవరికి వస్తాయి 99.9 మధ్య 99.5 మధ్య ఉన్నటువంటి వాళ్ళకి టాప్ 1000 ర్యాంక్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు చాలామంది అడ్వాన్స్కి వెళ్ళిపోతారు కాబట్టి మీ సెక్యూర్డ్ ర్యాంక్ కూడా మీకు దొరికిపోద్ది. యాక్యురసీ ఈజ్ పారామౌంట్ ఈవెన్ ఇన్ హార్డ్ షిఫ్ట్. డ్రాపింగ్ బిలో 200 మార్క్స్ 200 మార్కులన్నా కన్నా తక్కువ వస్తే మీరు ఎలైట్ జోన్లో నుంచి పక్కా జరిగిపోయినట్టే. సో మీకు టాప్ ఎన్ఐటీస్లో సిఎస్సి వచ్చే మాట కష్టమే. ద గోల్డ్ స్టాండర్డ్ 99 పర్సెంటైల్ ఏదైతే ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటామో ఈజీ షిఫ్ట్ టార్గెట్ వచ్చేసి 190 to 205 అండి. ఓకే, సో హార్డ్ షిఫ్ట్లో మాత్రం 175 నుంచి 180 మార్క్స్ కానీ తెచ్చుకున్నట్లయితే మీకు 99 పర్సెంటైల్ వస్తుంది. సో ఈ మార్కుల దగ్గర ఈరోజు అందరికీ మార్క్స్ తెలిసిపోయి ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మీరు చూసుకోండి. ఇఫ్ ద పేపర్ ఈజ్ టఫ్ 175 మార్క్స్ కీప్స్ యూ ఇన్ ద రేస్ ఫర్ ది 99th పర్సెంటైల్. సో హార్డ్ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు 29th మరియు 27th రెండు మనకి హార్డ్ షిఫ్ట్గా దీంట్లో కనిపిస్తున్నాయి కాబట్టి సో మీరు వెరిఫై చేసుకోండి. 29th మార్నింగ్ షిఫ్టా లేకపోతే 27th రోజు మార్నింగ్ షిఫ్ట్ మరి ఆఫ్టర్నూన్ ఒకటి హార్డెస్ట్ షిఫ్ట్ వచ్చింది. ద రియలిస్టిక్ సేఫ్ జోన్. సో 97 పర్సెంటైల్ నుంచి 98 కానీ వచ్చినట్లయితే మీరు గుడ్ బ్రాంచ్ రెప్యూటబుల్ ఎన్ఐటీలో తీసుకోవచ్చు. సో ఈ పర్సెంటైల్ రావాలన్నట్లయితే ఈజీ షిఫ్ట్లో అంటే ఎన్ఐటీలో సీట్ వచ్చేసింది మంచి బ్రాంచ్లో అని అనుకునేదానికి 150 అనేది సేఫ్ స్కోర్. అది ఏ పేపర్ అన్నా కానీ. టఫ్ పేపర్ అయితే ఎంప్లాయీ సేఫ్టీ ఇన్ టఫ్ పేపర్స్ 98 పర్సెంటైల్కి. ఈజీ షిఫ్ట్లో 165 నుంచి 175 వస్తే మీకు 98 పర్సెంటైల్ వస్తుంది. హార్డ్ షిఫ్ట్లో కానీ అయితే 150 to 160. సో 98 పర్సెంటైల్కి మీకు సేఫ్గా 100% మీకు 98 పర్సెంటైల్ వచ్చేసింది అని అనుకోవడానికి 150 మార్కులు ఉన్నాయనుకోండి మీ చేతిలో 98 పర్సెంటైల్ మీకు వచ్చినట్టు అని లెక్క. వెరాజ్ 97 పర్సెంటైల్ తీసుకున్నప్పుడు మినిమం వచ్చేసి 135 స్కోర్ అండ్ అబవ్ మీకు అది కానీ వస్తే మీకు 97 పర్సెంటైల్ వచ్చినట్టు లెక్క. రెఫరెన్స్ 150 మార్క్స్ కెన్ బి ఈల్డ్ టు 98 పర్సెంటైల్ ఇన్ డిఫికల్ట్ పేపర్. దిస్ ఈజ్ ద పవర్ఫుల్ స్కోర్. సో ఇది 98 పర్సెంటైల్ పవర్ఫుల్ స్కోరు. 97 పర్సెంటైల్ కూడా ఉన్నా కూడా మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది. క్వాలిఫికేషన్ అండ్ కట్ ఆఫ్స్. క్రాసింగ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ జేఈ అడ్వాన్స్ 95 పర్సెంటైల్ ఇన్ జోన్ 110 to 135 మార్క్స్ ఏదైతే ఉంటుందో మీకు అడ్వాన్స్ కట్ అయిపోతుందండి. సో 90 పర్సెంటైల్ కట్ ఆఫ్ ఇన్ బౌండరీ అంటే హార్డ్ షిఫ్ట్లో ఒక 85 మార్కులు వచ్చినాయి, ఓకే మీరు క్వాలిఫై అయినట్టే. ఈజీ షిఫ్ట్లో అయితే 105 to 115. మీరు ఏ సందర్భమైనా సరే 85 కన్నా మీకు తక్కువ ఉన్నట్లయితే మీరు ఇక అడ్వాన్స్కి క్వాలిఫై కానట్టే లెక్క. ఓసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఇది. సో టు బీ సేఫ్ ఫర్ అడ్వాన్స్డ్ క్వాలిఫికేషన్ జనరల్ కేటగిరీ ఎయిమ్ ఫర్ 95 to 105 మార్క్స్ రేంజ్. సో ఇదైతే తెచ్చుకుంటే మీకు అడ్వాన్స్ క్వాలిఫై అయిపోతారు. సో గోల్ సెట్టింగ్ సిఎస్ అండ్ ఈసీఈ డ్రీమ్ని కానీ నెరవేర్చుకోవాలనుకుంటే టాప్ ఎన్ఐటీలో 180 నుంచి 190 మార్క్స్ అండి. ఈజీ షిఫ్ట్ అయితే 190 ప్లస్, అదే హార్డ్ షిఫ్ట్ అయితే 175 ప్లస్ కానీ వస్తే మీకు ఎన్ఐటీలో మంచి బ్రాంచ్లో సీట్ వస్తుంది. సో డోంట్ సెటిల్ ఫర్ ది మినిమమ్ కట్ ఆఫ్స్ ఇఫ్ యువర్ గోల్ ఈస్ ఏ ప్రీమియం బ్రాంచ్. ఇన్ ఏ హార్డ్ షిఫ్ట్ ద స్కోర్ ఆఫ్ 175 ఈజ్ స్టిల్ ఏ విన్నింగ్ స్కోర్ ఫర్ దీస్ బ్రాంచెస్. సో మీకు 175 వచ్చిన వాళ్ళందరూ కూడా సో మీకు మంచి బ్రాంచ్లో ఎన్ఐటీలో సీట్ వచ్చినట్టుగా మీరు ఫిక్స్ అయిపోవాలి. అలా ఈరోజు మీ పార్టీ సెలబ్రేషన్స్కి టైం అనమాట. సో మ్యాక్సిమైజ్ యువర్ అడ్వాంటేజ్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీజీ కట్ ఆఫ్స్ ఉన్నాయో మనం చూపించిన దానికన్నా ఉంటాయి. ఏదైతే సేఫర్ జోన్ ఉంటుందో
దాన్ని మీరు అప్పర్ బౌండ్ లిమిట్గా పెట్టుకుంటే మీకు ఓవరాల్గా స్కోర్ని మ్యాచ్ చేసుకోవచ్చు. సో స్కోరింగ్ విత్ ఇన్ ద జనరల్ సేఫ్ జోన్ ఎన్ష్యూర్స్ 100% సీట్ సెక్యూరిటీ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ కేటగిరీ ఫ్లక్చువేషన్స్. అక్కడ ఏదైతే సేఫర్ జోన్ ఉంటుందో మీరు దాన్ని అప్పర్ బౌండ్ టార్గెట్గా పెట్టుకున్నట్లయితే మీకు సేఫ్ స్కోర్ కింద అది సరిపోతుంది అనమాట. సో ఐడెంటిఫికేషన్ ఇది సెకండ్ దానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీరు చూసి వచ్చారు, క్యాలిక్యులేషన్స్ హెవీగా ఉండి టైం కన్జ్యూమింగ్ అని ఉంటే సో మీరు కంప్యూటేషన్ చేసుకునే దానికి 6 నుంచి 7 నిమిషాలు పడుతుంది కాబట్టి దాన్ని హార్డ్ పేపర్ అంటాం మ్యాథమెటిక్స్లో. సో ఫిజిక్స్లో హార్డ్ పేపర్ అని దేని అంటాం అంటే కాన్సెప్ట్స్ ట్రిక్కీగా ఉండి నాన్ స్టాండర్డ్కి ఉన్నట్లయితే దాన్ని ట్రిక్కీ పేపర్ అంటాము. క్వశ్చన్స్ రిక్వైర్స్ డీప్ డెరివేషన్ నాట్ జస్ట్ ఫార్ములా ప్లగ్గింగ్. సో కేవలం ఫార్ములా బేస్ మీద కానీ ఫిజిక్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనం ఈజీ పేపర్ అంటాం. అట్లా కాకుండా ట్రిక్కీగా అదేవిధంగా డీప్ డెరివేషన్స్ ఏదైతే అవసరం పడతాయో దాన్ని హార్డ్ పేపర్ అని ఫిజిక్స్లో అంటాం. సో వేరే కెమిస్ట్రీకి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్ ఇనార్గానిక్ క్వశ్చన్స్ వచ్చినా దీన్ని టఫ్ పేపర్ అంటాం. లేదా కాంప్లెక్స్ ఆర్గానిక్ మెకానిజమ్స్ వచ్చినా కూడా దీన్ని కెమిస్ట్రీలో టఫ్ పేపర్ అంటాం. సో స్ట్రాటజిక్ అడ్జస్ట్మెంట్ ఇఫ్ యూ ఎన్కౌంటర్ ది సైన్స్ రియలైజ్ దట్ ద కట్ ఆఫ్ విల్ డ్రాప్. సో మీరు ఈ క్వశ్చన్ని ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని కానీ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే కట్ ఆఫ్ తగ్గుతుంది. అది టఫ్ పేపర్ కింద మనకి ఫోర్కాస్ట్ అవుతుంది అనమాట. డోంట్ ఫోర్స్ అటెంప్ట్స్ ప్రియారిటైజ్ యాక్యురసీ ఓవర్ వాల్యూమ్. సో మీరు ఏదైతే ఉందో మీరు యాక్యురసీ మీద దృష్టి పెట్టండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం మీద కాదు. సో ఎగ్జామ్ డే ప్రోటోకాల్ నెక్స్ట్ దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో మీకు రా స్కోర్ ఎంత వచ్చింది అనేదాన్ని పట్టుకోవద్దు, క్వశ్చన్స్ మీద టార్గెట్ చేయండి. సో హెవియర్ దాన్ మార్క్స్ కన్నా అది హెవీగా ఉందా లేదా చూసుకోండి. హార్డ్ షిఫ్ట్ ఎట్లా డిటెక్ట్ చేస్తారు? డిటెక్ట్ అయిందనుకో, హార్డ్ షిఫ్ట్ డిటెక్ట్ అవగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ని తగ్గించుకోవాలి. ద సేఫ్ జోన్ ఈజ్ లోయర్. సో 150 మార్క్స్ కానీ వస్తే 98% వచ్చేస్తుంది. కాబట్టి హార్డ్ షిఫ్ట్ వచ్చినప్పుడు నెగిటివ్ మార్కింగ్స్ పడకుండా ఎవరైతే చూసుకోగలరో వాళ్ళ యొక్క స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈజీ స్పీడ్లో ఇక్కడ ఏంటంటే ఈజీ ఆర్ మోడరేట్ షిఫ్ట్లో ఎవరైతే ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరో యూ నీడ్ టు పుష్ ఫర్ 170+ టు హిట్ ద సేమ్ పర్సెంటైల్ మ్యాక్సిమైజ్ అటెంప్ట్స్. సో సమ్మరీ ఏంటంటే యువర్ టార్గెట్ చీట్ షీట్ ఎల్ఐ టార్గెట్ అంటే 220 అండి. టాప్ ఎన్ఐటీస్ టార్గెట్ అంటే 180+. ఈజీ అయితే హార్డ్ షిఫ్ట్ అయితే 175 వేసుకుంటే పక్కాగా టాప్ ఎన్ఐటీస్ మీకు టార్గెట్ వస్తుంది. క్వాలిఫికేషన్ టార్గెట్ సేఫ్ జోన్ వచ్చేసి 105, లీస్ట్ వచ్చేసి 85. మీకు అడ్వాన్స్డ్ క్వాలిఫై కావాలంటే ఈ మూడింటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీ వాడు లేదా మీ పాప ఏ టార్గెట్లో ఉంది, సో మీరు టాప్ 1లో ఉన్నారా, ఎలైట్ గ్రూప్లో ఉన్నారా, టాప్ ఎన్ఐటీ టార్గెట్లో ఉన్నారా, లేదా అడ్వాన్స్ క్వాలిఫై సేఫ్ జోన్లో ఉన్నారా అనేది మీరు చూసుకోండి. ఈ ముగ్గురు కూడా నెక్స్ట్ దానికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు, జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ మూడిట్లో మేము ఎక్కడా లేము, ప్రశాంతంగా దాన్ని వదిలేసి మనము ఎంసెట్కి, కామెడీకేకి లేదా బిట్సెట్కి లేదా ఇంకితర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం మేలు. ఫైనల్ రిమైండర్, నార్మలైజేషన్ వర్క్స్ ఇన్ యువర్ ఫేవర్ డ్యూరింగ్ టఫ్ షిఫ్ట్స్. ఎప్పుడైతే పేపర్లు టఫ్గా వస్తాయో అప్పుడు నార్మలైజేషన్ అనే దేవుడు మిమ్మల్ని ఆటోమేటిక్గా వచ్చి చదువుకుంటారు. మీ ప్రిపరేషన్ని ట్రస్ట్ చేయండి, పేపర్ హార్డా ఈజీ అనే దాని మీద మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో యువర్ డ్రీమ్ సీట్ అవైట్స్, యూజ్ ద ఇన్సైట్స్, ప్లాన్ యువర్ మార్క్ టెస్ట్, కాంకర్ ద నెక్స్ట్ సెషన్. సో ఇదండి జేఈకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ మన దగ్గర ఎప్పటికప్పుడు మేము వీడియోస్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాం. సరళమైనటువంటి భాషలో ఈజీగా పేరెంట్స్కి, విద్యార్థులకి మీరు సింగిల్గా పెద్ద పేరాలు చదివి గూగుల్ షీట్లు చదవాల్సిన అవసరం లేదు, గూగుల్లో మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 2-3 స్క్రీన్ షాట్లు తీసుకుంటే మనం ఓవరాల్గా ఎక్కడున్నాం అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. కాబట్టి సో సింపుల్గా ఈ వీడియోని ఎవరైతే ఈ జేఈ రాసి తర్జన భర్జన బట్టి రాత్రికి హోంవర్క్ చేయడానికి రెడీ అయినటువంటి పేరెంట్స్ ఉన్నారో మీ మిత్రులు కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకునేసి ఇక్కడతో మనశ్శాంతిగా అయిపోతుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఏం చేయాలి, 12వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా యాప్స్ వచ్చేస్తున్నాయి, మీరు ఆన్లైన్లోకి వెళ్తే రెస్పాన్స్ షీట్ అప్లై చేస్తే వాళ్ళే డైరెక్ట్గా మార్చి ఇచ్చేటువంటి ఇది కూడా సిస్టమ్ కూడా వచ్చేసింది. బట్ ఈసారికి మేము అది అమలు చేయట్లేదు. కానీ నెక్స్ట్ సెషన్కి వచ్చేసరికి మేము కూడా మీరు జస్ట్ రెస్పాన్స్ షీట్ రాగానే జస్ట్ మా యాప్లో అప్లోడ్ చేస్తే మీకు టోటల్ మార్క్స్, ప్రెడిక్టెడ్ పర్సంటైలు, మీకు రాబోయేటువంటి ఎన్ఐటీస్ యొక్క డిస్ప్లే కూడా ఎడ్యునైన్ యాప్లో మీకు వచ్చేటట్టుగా నెక్స్ట్ ఏర్పాటు అనేది జరుగుతుంది. సో ఈసారికి అయితే మాకు ఆ యాప్ అందుబాటులో లేదు, నేను అంత ప్రిపరేషన్ వర్క్ మేము ప్లాన్లో ఉన్నాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోనికి తప్పనిసరిగా లైక్ చేయండి, అదేవిధంగా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.